ఓం శ్రీ గురుభ్యో నమః. కన్యారాశి జాతకులందరికీ నా హృదయపూర్వక స్వాగతం. అందరికీ ముందుగా స్వస్తిశ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ నూతన తెలుగు సంవత్సరం మీ అందరి జీవితాల్లోనూ ఆయురారోగ్య ఐశ్వర్యాలని సుఖ సంతోషాలని నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సరే, మరి ఈ సంవత్సరపు గ్రహగతులని బట్టి సాధారణంగా ఫలితాలెలా ఉండబోతున్నాయో ఒకసారి చూద్దాం. ఏవి అనుకూలంగా ఉన్నాయి, ఏ విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండాలి అనేది ఒక అవలోకనం చేద్దాం. మనందరికీ తెలిసిందే, కన్యారాశి అంటే ఉత్తర ఫల్గుణి నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, హస్త నక్షత్రం మొత్తం 4 పాదాలు, అలానే చిత్త నక్షత్రంలోని మొదటి 2 పాదాల్లో జన్మించిన వారు ఈ రాశి కిందకొస్తారు. ఈ రాశికి అధిపతి బుధ భగవానుడు. ఈ సంవత్సరానికి మీ ఆదాయ వ్యయాల విషయానికొస్తే చూడండి, ఆదాయం 8 వంతులుగా ఉంది, కాని వ్యయం 11 వంతులుగా కనపడుతోంది. అయ్యో, వ్యయం ఎక్కువగా ఉందని మీరు ఆందోళన పడాల్సిన అవసరం లేనేలేదు. ఎందుకంటే రాజపూజ్యం, అవమానం రెండూ 3 వంతులతో సమానంగా ఉన్నాయి. అంటే సమాజంలో మీ గౌరవానికి ఎటువంటి లోటూ రాదు. మీరు చేయాల్సిందల్లా ఖర్చుల విషయంలో కాస్త ప్రణాళికతో జాగ్రత్తగా వ్యవహరిస్తే చాలు. ఆర్థికంగా ఏ ఇబ్బంది లేకుండా ఈ సంవత్సరాన్ని హాయిగా గడిపేయొచ్చు. సరే, ఇక అందరూ ఎదురుచూసే ముఖ్యమైన విషయాలకి వద్దాం. ఈ సంవత్సరంలో మీ వృత్తి, ఉద్యోగం, వ్యాపారం, అలాగే ఆర్థిక పరిస్థితి ఎలా ఉండబోతుందో మనం వివరంగా పరిశీలిద్దాం. ఒక్క మాటలో చెప్పాలంటే, వృత్తిపరంగా ఈ పరాభవనామ సంవత్సరం కన్యారాశివారికి ఒక సువర్ణావకాశం లాంటిది. ఇందులో ఎటువంటి సందేహం లేదు. అనేక అనుకూలమైన, అద్భుతమైన మార్పులు రాబోతున్నాయి. సిద్ధంగా ఉండండి. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గమనించాలి. డిసెంబర్ 6వ తేదీ వరకు రాహు మీ 6వ ఇంట అంటే శత్రుస్థానంలో సంచరిస్తున్నాడు. దీనివల్ల ఏమవుతుందంటే, మీ ఆఫీస్లో మీ మీద కుట్రలు చేసేవాళ్ల ఆటలేమీ సాగవు. ప్రతి విషయంలోనూ మీరే పైచేయవుతుంది. పై అధికారుల నుంచి ప్రశంసలు అందుకోవడమే కాదు, మీరు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న ప్రమోషన్లు కూడా ఖాయం. అయితే ఒక చిన్న జాగ్రత్త కూడా అవసరం. శని భగవానుడు మీ 7వ స్థానంలో అంటే భాగస్వామ్య స్థానంలో ఉన్నాడు. దీనివల్ల వ్యాపార భాగస్వాములతో చిన్న చిన్న గొడవలు, అపరాధాలొచ్చే అవకాశముంది. అక్కడ మాత్రం కాస్త ఓపికగా, నెమ్మదిగా మాట్లాడితే చాలు, అంతా సర్దుకుంటుంది. ఇక డబ్బు విషయానికొద్దాం. మొదట వ్యయం ఎక్కువగా ఉందని చెప్పాను కదా, కాని మీరు భయపడక్కర్లేదు. మిమ్మల్ని కాపాడటానికి, మీకు అండగా ఉండటానికి దేవగురువైన బృహస్పతి సిద్ధంగా ఉన్నాడు. జూన్ 2వ తేదీ నుంచి గురువు మీ లాభస్థానమైన 11వ ఇంట్లోకి ప్రవేశిస్తున్నాడు. ఇది అత్యంత శుభప్రదం. దీనివల్ల ఈ సంవత్సరం ధనానికి ఎటువంటి లోటూ ఉండదు. అలాగే విద్యార్థులకు కూడా ఇది ఒక అద్భుతమైన సమయం. ఉన్నత విద్యలో గొప్ప విజయాలు సాధిస్తారు. ముఖ్యంగా జూన్ నెల తర్వాత నుంచి మీ ఆర్థిక ఇబ్బందులు చాలా వరకు తీరిపోతాయి. గతంలో మీరు ఇతరులకు ఇచ్చి తిరిగి రాని అప్పులు కూడా ఇప్పుడు మీ చేతికొస్తాయి. ఇంకా చెప్పాలంటే, డిసెంబర్ 6 తర్వాత కేతు అనుగ్రహం వల్ల షేర్ మార్కెట్లో కానీ, భూముల విషయంలో కానీ ఆకస్మిక ధనలాభం పొందే యోగం చాలా బలంగా ఉంది. వృత్తి, డబ్బు విషయాలు చాలా బాగున్నాయి. మరి మన జీవితానికి మూలమైన కుటుంబం, ఆరోగ్యం ఎలా ఉండబోతున్నాయో ఇప్పుడు చూద్దాం. కుటుంబ జీవితం విషయానికొస్తే ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలుంటాయి. అంటే కొన్ని సంతోషకరమైన సంఘటనలు జరుగుతాయి, అదే సమయంలో కొన్ని సవాళ్లు కూడా ఎదురవచ్చు. వీటన్నిటినీ ఎదుర్కోవడానికి మనకు కావలసింది ఓర్పు, సహనం మాత్రమే. గురుబలం చాలా బాగుండటం వల్ల మీ ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. ఒక పండుగ వాతావరణం నెలకొంటుంది. మీ తోబుట్టువులు, స్నేహితుల నుంచి మీకు పూర్తి సహకారం లభిస్తుంది. అయితే ఇందాక చెప్పుకున్నట్టు 7వ ఇంట్లో శని సంచారం వల్ల మీ జీవిత భాగస్వామితో చిన్న చిన్న అపార్థాలు పెరిగే అవకాశం ఉంది. దీనికి కంగారు పడకండి. శని మన సంబంధాలలోని లోపాలను సరిదిద్దడానికే వస్తాడు. కాబట్టి కోపాన్ని, అహాన్ని పక్కన పెట్టి కాస్త ప్రేమగా, ఓపికగా మాట్లాడితే చాలు. మీ దాంపత్య జీవితంలో ఎలాంటి సమస్యలు రాకుండా చూసుకోవచ్చు. ఇక ఆరోగ్య విషయానికి వస్తే కన్యా రాశివారికి ఇదొక శుభవార్త. ఈ సంవత్సరంలో మీ ఆరోగ్యం చాలా చాలా బాగుంటుంది. గురువు, రాహువు ఇద్దరి అనుకూల ప్రభావం వల్ల మీలో రోగనిరోధక శక్తి అద్భుతంగా పెరుగుతుంది. ఎప్పటినుంచో దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారికి కూడా మంచి ఉపశమనం లభిస్తుంది. మరి అంతా బాగున్నప్పుడు అసలు ఏ జాగ్రత్తలు తీసుకోనక్కర్లేదా? ఏమైనా చిన్న చిన్న ఆరోగ్య సమస్యల పట్ల అప్రమత్తంగా ఉండాలా? అవును, ఉండాలి. సప్తమశని ప్రభావం వల్ల అప్పుడప్పుడు జీర్ణ సంబంధిత సమస్యలు కాని, నడుము నొప్పిలాంటివి కాని కొద్దిగా ఇబ్బంది పెట్టొచ్చు. ముఖ్యంగా ప్రయాణాలు చేసేటప్పుడు బయటి ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. అలాగే సరైన సమయానికి నిద్రపోవడం అలవాటు చేసుకుంటే ఈ చిన్న చిన్న సమస్యల బారిన పడకుండా ఉండొచ్చు. ఈ సంవత్సరంలో కొన్ని ప్రత్యేకమైన కాలాలున్నాయి. ఆ సమయాల్లో కొన్ని గ్రహాల ప్రభావం మనపై చాలా బలంగా ఉంటుంది. ఆ ముఖ్యమైన ఘట్టాలేంటో, ఆ తేదీలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. జాగ్రత్తగా ఈ తేదీలు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడ్నుంచి
డిసెంబర్ 6వ తేదీ వరకు రాహు మీకు వృత్తిలో శత్రువులపై సంపూర్ణ విజయాన్ని అందిస్తాడు. ఇక జూన్ 2వ తేదీ నుంచి అక్టోబర్ 31వ తేదీ మధ్య గురు సంచారం అత్యంత అనుకూలంగా ఉండటం వల్ల పదోన్నతులకు, ఆర్థిక లాభాలకు ఇది సరైన సమయం. డిసెంబర్ 6 తర్వాత కేతువు ఆకస్మిక ధనలాభాలనిస్తాడు, సిద్ధంగా ఉండండి. ఇక చివరగా అక్టోబర్ 31 నుంచి జనవరి 25 మధ్య కాలం ఆధ్యాత్మిక సాధనలకు, ప్రత్యేకమైన పూజలు చేయడానికి చాలా ప్రశస్తమైనది. మనం ఎంత ప్రయత్నించినా కొన్నిసార్లు గ్రహాల ప్రతికూల ప్రభావాలు ఉంటాయి. వాటిని తగ్గించుకుని మంచి ఫలితాల్ని పెంచుకోవడానికి మన మహర్షులు కొన్ని సులభమైన పరిహారాలు సూచించారు. వాటిని శ్రద్ధగా పాటిస్తే చాలు, మనశ్శాంతి, విజయం మన సొంతమవుతాయి. ఈ పరిహారాలు చాలా సులభమైనవి, కాని చాలా శక్తివంతమైనవి. మొదటిది, ప్రతి బుధవారం శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం చేయండి. వృత్తి, ఉద్యోగాలలో అద్భుతమైన ఫలితాలను చూస్తారు. రెండవది, శనిగ్రహ శాంతి కోసం ప్రతి శనివారం శివాలయానికి వెళ్లి నల్ల నువ్వులను దానం చెయ్యండి, లేదా కనీసం నువ్వుల నూనెతో ఒక దీపాన్ని వెలిగించండి. ఇక మూడవదిగా, ఇందాక చెప్పిన ప్రత్యేకమైన కాలం అంటే అక్టోబర్ 31 నుంచి జనవరి 25 మధ్య వచ్చే గురువారాల్లో మీకు దగ్గర్లోని దత్తాత్రేయస్వామి ఆలయాన్ని దర్శించుకోవటం వల్ల విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి. చూశారు కదా, ఈ చిన్న చిన్న పరిహారాలు పాటిస్తూ భగవంతుని మీద సంపూర్ణ విశ్వాసంతో మీ పనులు మీరు చేసుకుంటూ వెళితే ఈ పరాభవ నామ సంవత్సరం కన్యారాశివారికి తప్పకుండా యోగిస్తుంది. సర్వేజనా సుఖినో భవంతు.